కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బానికోటేశ్వరి గారు ఉన్నారు. 2024 సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా. ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు, కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దేన్ని తీసుకోవాలంటారు? ముందుగా అది చెప్పండి అమ్మా. తప్పకుండా. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి? జనరల్గా మనమైతే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం. మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం. ఉగాది నూతన సంవత్సరందే మనం ఫాలో అవ్వాలి, అదే మనకి ప్రామాణికం. అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో చూసుకుంటే రమ్మ, మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, జాయినింగ్ డేట్ ఉంటుంది, ఆఫర్ లెటర్ ఉంటుంది కదా. ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా. సంవత్సరము, డేటు, మంత్ అదే ఉంటుంది. అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫలానా డేట్ లో కొనుక్కున్నారు, ఫలానా దాంట్లో ఉంది. మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం, బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి. ఆధార్ కార్డు తీసుకుంటాం, ఫలానా సంవత్సరము 1998 లో పుట్టారా, 2005 లో పుట్టారా, ఇలా మనకి ఇస్తారు. సో ఇదంతా మనం ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా. అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి, మంత్ ఏంటి, డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది. సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం. ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా. సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట 2024. కాకపోతే మనకి ఉగాది అథెంటిక్, ఇది కూడా మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం చెప్పుకోవాలి. దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. చాలా బాగా చెప్పారు. నిజమే, మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో ఇవే మనం ఫాలో అవుతున్నాము కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి, మీరు చెప్పినట్టు అన్నీ చేయాలి. అలాగే అమ్మ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త నిర్ణయాలు తీసుకుందాము, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము, కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాము, ఎన్నో అనుకుంటూ ఉంటారు. దానికి రిలేటెడ్ గానీ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము తప్పకుండా. సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ముందుగా మేషరాశితో స్టార్ట్ చేద్దాము. తప్పకుండా. మేషరాశి, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే ఫలితాలు అప్లికేబుల్ అవుతాయి. అంటే మేషరాశి వాళ్ళకి జనవరి నుంచే బాగుంటుందని చెప్పాలి. కొంత అంటే ఈ అక్టోబర్ నుంచే వాళ్ళకున్న గ్రహణం వీడిపోయింది. 2023 అక్టోబర్ నుంచే కొంత ప్రశాంతత మొదలైంది. ఈ 2024లో ఇంకా ప్రశాంతత ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఈ 2024 ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళు కొంత మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి గౌరవాన్ని తెచ్చిపెడతాయి, వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి కొంత ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి. సో కొంచెం ఒక చెక్ అనేది వీళ్ళ వాక్ మీద వీళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మనం అందరం కూడా బాధపడేది ఒకటే విషయంలో కదరమ్మా. అసలు జన్మ తీసుకున్నందుకు మనం హ్యాపీగా ఉన్నామా, బాధపడ్డామా అన్నదానికి రుణరోగ శత్రువు అంతే కదా. రోగం ఉంటే బాధపడతాము, రుణం ఉంటే బాధపడతాం, శత్రువులు ఉంటే బాధపడతాం, మానసిక ప్రశాంతత ఉండదు. ఈ మూడు ఉంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఈ సంవత్సరం వీళ్ళకి మేషరాశి, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వడానికి చాలా మంచి సంవత్సరం అని చెప్పాలి. ఆ కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. పోటీ పరీక్షలు రాయాలనుకునే వాళ్ళకి మంచి విజయం, గవర్నమెంట్ కావచ్చు లేదా స్పోర్ట్స్లో కావచ్చు, ఇలా ఏదైనా సరే పోటీ పరీక్షల్లో రాయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో విజయాన్ని సాధించడానికి కూడా చక్కటి అవకాశాలు వీళ్ళందరికీ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరింతగా పెరుగుతుంది. అయితే సైలెంట్ అయిపోతారు
కొంత ఏప్రిల్ నుంచి వీళ్ళకి తెలియకుండానే. ఉమ్. ఎందుకంటే ఎందుకు సైలెంట్ అవుతారంటే ఇక్కడ గురుబలము వీళ్ళని సైలెంట్ అయ్యేలాగా చేస్తుంది. వీళ్ళ గృహంలో వీరికంటే కూడా వీళ్ళ గృహంలో ఉన్న వాళ్ళకి కొంత బెనిఫిట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహంలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఎలాగా అంటే ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళయింది అనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉద్యోగంలో చేయాలనుకుంటే ఉద్యోగంలో రాణించడం కావచ్చు, లేదా చదువుతుంటే బాగుండడం. ఉమ్. వీళ్ళకి వాళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళ హస్బెండ్కి బాగుంటుంది, వీళ్ళకి వాళ్ళ మగవాళ్ళు అయితే వాళ్ళ శ్రీమతి గారికి కొంత ఆర్థికంగా అంటే ఒకవేళ వర్కింగ్ అయితే ఆర్థికంగా ఉంటుంది. ఇన్ కేస్ హోమ్ మేకర్ అయినా సరే భర్త సంపాదించిన డబ్బుల్ని చాలా పొందిగ్గా చేసుకుంటూ వాటిని దాచిపెట్టి ఏదో ఒక మంచి ఆర్టికల్ కొనడానికి అవకాశం ఉంది. ఉమ్. సో మొత్తంగా మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి కొంత ఆభరణ యోగం ఈ సంవత్సరం కనిపిస్తుంది. బంగారం కానీ ఉమ్. ఏదైనా సిల్వర్ ఆర్టికల్, డైమండ్ ఆర్టికల్స్ ఏవైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే ఒక డైమండ్ జ్యువెలరీకి ఈ సంవత్సరం వరకు కొంత దూరంగా ఉండాలి. డైమండ్ జ్యువెలరీ ఏదైనా సరే కొంత వీళ్ళకి ప్రతికూలతని, అది కొన్న దగ్గర నుంచి ఉమ్. ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి దాని వరకు గోల్డ్ జ్యువెలరీ ఏదైనా కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. ఓకే. అలానే వీళ్ళకి కొంచెము అంటే అంతా బాగానే ఉన్నా కొంచెం ఏంటంటే శ్రమ అధికంగా ఉంటుంది. ఉమ్. ఆ శ్రమ వీళ్ళేంటంటే అంతకుముందు వీళ్ళు బాగా కష్టించి పనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్ళే మేషరాశి మేషలగ్నం వాళ్ళు. ఉమ్. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి తెలియని అసంతృప్తి ఒకటి రగులుతుంది. అంటే అసంతృప్తి ఏంటంటే అన్నీ నేనే చేయాలా, నేనే ఎందుకు చేయాలి, అవతల వాళ్ళు ఎందుకు చేయరు, ఎప్పుడు నేనే చేయాలా, నేనే ఇనిషియేషన్ తీసుకోవాలా, ఉమ్. ఇలాంటి అసంతృప్తి కూడా కొంత బయలుదేరే అవకాశము ఉంది రమ్మ. ఓకే. సో ఓవరాల్ గా కొంచెం అటు ఇటుగా ఉంది, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. అంటే మాక్సిమం బాగుంది. మాక్సిమం బాగుంది. ఫైనాన్షియల్ గా చాలా ఉమ్. మంచి పీరియడ్ అని చెప్పాలి. ఉమ్. ఉద్యోగస్తులకే కావచ్చు, వ్యాపారస్తులకే కావచ్చు, ఫైనాన్షియల్ గా కొంత మంచి టైం లీడ్ అవుతుందనే చెప్పాలి. ఉమ్. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఉమ్. అలానే పోటీ పరీక్షల్లో సక్సెస్ అంటే అది ఉద్యోగానికే కదా, లేదా అవును, వ్యాపారానికో ఉద్యోగానికి. లీడ్ చేస్తుంది కాబట్టి అలా ఉమ్. కూడా బాగుంది. బాగుంది. విద్యార్థులకి ఈ చాలా మంచి సమయం ఇది అని చెప్పాలి. ఉమ్. అయితే ఒక్కటే ఏంటంటే కొంచెం వీళ్ళకి తెలియని ఇన్సెక్యూరిటీ కావచ్చు, అసంతృప్తి కావచ్చు కొంచెం ఉంటుంది. మిగతా ఉమ్. విషయాలు అంతా బాగానే ఉంది. బాగుంది. తెలియకుండా ఎందుకంటే శనీశ్వరుడు 3వ దృష్టితోటి మేషరాశి మేషలగ్నాలు పుట్టిన వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఉమ్. ఆ సంపాదన ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే సేవింగ్స్కి వచ్చేప్పటికి భయము. ఉమ్. అంటే ఇప్పుడు ఉదాహరణకి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలన్నా ఏదైనా సరే కట్టాలంటే డబ్బులు కొంచెం సేవింగ్స్ అంటే బ్లాక్ చేయడమే కదా. ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన సర్టన్ టెన్యూర్ వరకు బ్లాక్ చేయడం కదా. ఉమ్. దానికైతే అవకాశం ఉంది. అంటే ఇలా బ్లాక్ చేయడానికి వీళ్ళకి భయపడతారు. ఆ సేవింగ్స్కి అవకాశం ఉన్నా భయపడతారు. ఇప్పుడు డబ్బులు పెడితే మళ్ళీ తిరిగి వస్తాయి అంటే ఇప్పుడు ఏదైనా అవసరం అవుతున్నామో ఈ 3 సంవత్సరాల్లో ఇలాగా కొంచెం నష్టపోతామేమో, ఇలా కొంచెం ఇన్సెక్యూరిటీ అన్నది ఫైనాన్షియల్గా బాగున్నా సరే కొంత ఉంటుంది. ఒకవేళ ఇదేం లేదనుకోండి, వచ్చిన ఆదాయం స్థిరంగా ఉంటుందా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఇలాంటి ఆలోచనలతోటి కొంచెం సతమతం అవుతారు. కొంత నిద్రలేమితోటి ఇబ్బంది పడతారు. ఓకే. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. మొత్తం సరే. అలాగే అమ్మ, నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఏదన్నా మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఏ టిప్ ఇస్తారు మీరు మేషరాశి వాళ్ళందరికీ ఈ కొత్త సంవత్సరంలో? వీలైనంత వరకు వీళ్ళు ఈ సంవత్సరం దేనికి అసంతృప్తికి లోనవ్వకుండా ప్రతిదీ సంతోషంగా చేసుకుంటూ వెళ్తాయి. ఏది దొరికినా కూడా భగవత్ ప్రసాదం లాగా. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు కొంత అసంతృప్తితోటి బాధపడతారు, నలిగిపోతారు. అంత బాగానే ఉన్నా సరే అసంతృప్తి వీళ్ళ ఆనందాన్ని తినేస్తుంది. అందువల్ల అసంతృప్తికి లోనవ్వకుండా తృప్తిగా ప్రతి పనిలో కూడా ముందడుగు వేస్తే కనుక బాగుంటుంది. తృప్తి అనేది ఈ సంవత్సరం అంటే తృప్తి ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లేదు. ఈ సంవత్సరం కొంచెం అసంతృప్తితో నలుగుతారు కాబట్టి ఏది దొరికినా నేను చాలా తృప్తిగా తీసుకుంటాను అని చెప్పి హ్యాపీనెస్ అయితే ఎట్ల పరిస్థితుల్లో నేను లోనవును అనుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. మనలోనే ఉంది కదా హ్యాపీనెస్ అనేది. బెస్ట్ టిప్ వాళ్ళకి. ఓకే అమ్మా, మేషరాశి వారందరికీ కూడా కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందో చెప్పారు. అలాగే ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చారు. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.